భీమరావ్, మేనేజర్, ఈ కుర్రాడు నిన్నటిదాకా మా తోపుడు బండి తోశాడు. అవునా? కానీ తనకు అర్థమైపోయింది ఇతను చెయ్యగలిగే పనేది లేదని. కానీ ఒక్క పనుంది, పెద్ద పెద్ద మాటలు చెప్పడం. బాగా చెప్తాడు. ఇక మీరు వీడికి మీ పద్దు లెక్కలు చూపించాలనుకుంటున్నారా? చిన్న జాతి మొదనష్టపు వ్యక్తి. ఒకవేళ ఈ మొదనష్టపు వ్యక్తి మీ పద్దు లెక్కలు చూశాడంటే మీ వ్యాపారం నాశనం అయిపోయినట్టే. వీడికి ఇంకేమైనా పనివ్వండి. సార్, ఇతను మా కాలేజీలో చదువుతాడు. మొదటి నుంచి తనకు నా వల్ల చాలా సమస్య ఉంది. అందుకే తను ఇలా మాట్లాడుతున్నాడు. ఇక మిగిలింది వీళ్ల తోపుడు బండి లాగటం. అవునండి, నేను ఆ పని చేశాను. కానీ ఆ పని ఎందుకు వదిలేశానో అది పూర్తిగా వేరే విషయం. అవును, నేను కూడా ఆ విషయం గురించి మాట్లాడడం లేదు భీమరావ్. ఇంకో విషయం ఉంది మేనేజర్. వీడి తండ్రి ఎక్కడ పనిచేస్తున్నాడో అక్కడ నేను మేనేజర్ని. ఎప్పుడైతే వీడి తండ్రి పద్దు లెక్కలు చూడటం మొదలు పెట్టాడో అప్పటి నుంచి వ్యాపారం మొత్తం నాశనం అయిపోయింది. కానీ నన్ను పొగుడుకోవడం లేదు. నా స్వభావమే అంత దయగలవాణ్ణి. అక్కడి నుంచి తీసేసి వీడి తండ్రిని నా చెరువులోనే చేపలు పెంచడానికి పెట్టుకున్నాను. ఇక మీరే ఆలోచించుకోండి. వీడి కోసం మీ వ్యాపారం దెబ్బతింటుందేమో, అలాగే మీకు చేపలు పట్టే పరిస్థితి వస్తుందేమో. ఒకవేళ వీడితో ఏదైనా పని చేయించాలనుకుంటే ఇది ఈ మట్టెత్తే పని చేయించండి. కానీ సార్, ఈ పని నా యోగ్యతకు సరిపోయేది కాదు. నేను ఏం చదివానో ఏం నేర్చుకున్నానో దానికి సరిపోయేది కాదు ఈ పని. భీమ్రావ్, నువ్వు ఏం నేర్చుకున్నావో, నీకున్న యోగ్యత ఏంటో దాన్ని పక్కన పెట్టు. ఇక్కడ మట్టెత్తే పని చేయాలనుకుంటే చెయ్యి, లేదంటే ఇప్పటికిప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరు. నా సమయం చాలా విలువైంది. 2 నెలల లోపల నేను ఇల్లు నిర్మించే పని మొత్తం పూర్తి చేయాలి. అర్థమవుతుందా? మట్టి ఎత్తాలనుకుంటే ఇప్పుడే పని మొదలుపెట్టు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళు. మీరంతా నిలబడి ఏం మాటలు వింటున్నారు? పని చేయండి. 2 నెలల లోపల టెండర్ పని మొత్తం పూర్తి చేయాలి. కానివ్వండి. భీమరావ్, మరి ఏం చేస్తావు? పని చేస్తావా లేక ఇంటికి వెళ్తావా? నీకు ఒక విషయం చెప్పనా? ఈ మట్టి ఎత్తే పని చేయడం కంటే నువ్వు నా తోపుడు బండి లాగటమే మంచిది. రామ్జీ, భీమ్ ఇప్పుడు చిన్నపిల్లాడేం కాదు, పెద్దవాడైపోయాడు. అర్థం చేసుకోవాలి నువ్వు. అందుకే మనం తన నిర్ణయాన్ని ఈ విధంగా నిరాకరించకూడదు. వాడు కూడా అర్థం చేసుకోవాలి కదా. రామ్జీ, అలా ఏం కాదు. వాడు మనల్ని అర్థం చేసుకోలేదని నువ్వు అనుకుంటున్నావు. వాడు అర్థం చేసుకుంటాడు. కానీ ఇప్పుడు తన ఉద్దేశం కొంచెం గంభీరమైంది. కొంచెం శాంతించు, అంత చక్కబడుతుంది. లేదు పురంజన్, వాడు చదువుకోనంత వరకు, అప్పటి వరకు నేను శాంతించలేను. కానీ రామ్జీ, భీమరావ్, ఏం ఆలోచిస్తున్నావు? ఇదే నీకున్న స్తోమత. ఇక ఇది చెయ్యడానికే నీకు యోగ్యత ఉంది. అర్థమైందా? చెప్పు, పని చేస్తావా చెయ్యవా? చెప్పు. నేను ఈ పని చేస్తాను. ఎందుకంటే ఏ పనైనా చిన్నదో లేదా పెద్దదో కాదని నేను నమ్ముతాను. ఇక మీ తోపుడు బండి పని ఎందుకు వదిలేశాను అంటే అది చాలా చిన్న పని అని మాత్రం నేను వదిలిపెట్టలేదు. ఆ పని ఎందుకు వదిలేశానో అది మీకు కూడా బాగా తెలుసు. బాగుంది. నిజంగా నీ పెద్ద పెద్ద మాటలున్నాయి కదా భీమరావు, అద్భుతం. ఒట్టే చెప్తున్నా, ఇవే మాటలు నీకున్న స్థాయిని పెంచుతున్నాయి. సరే వెళ్ళు, మట్టిత్తు. అరే రే, ఆగు.
ఈ కోట్ తీసేయి. ఎందుకంటే కోట్ వేసుకొని మట్టెత్తావంటే అప్పుడు నీకు అలాగే నీ స్థాయికి ఏమాత్రం పొంతనుండదు. అయ్యో అన్నా, త్వరగా త్వరగా ఏర్పాట్లు చేయండి. పుష్ప పుట్టినరోజుని వైభవంగా జరుపుకోవాలి. అలాగే సాయంత్రం ఆటపాటలు కూడా ఏర్పాట్లు చేయాలి. బాగా వంటలు చేయాలి. చేయండి, త్వరగా చేయండి. ఈ రోజైతే నేను డోలు వాయించి మరీ పాడతాను కూడా. ఈ రోజు నాకు రెండు సంతోషాలు కలుగుతున్నాయి. మొదటిది పుష్ప పుట్టినరోజు, ఇక రెండవది భీమ్రావ్ చదువు మానేసి పని చేస్తున్నాడన్న సంతోషం. భీమ్రావ్ గుర్తుంది కదా, నేను రేషం సేట్ అన్న కొడుకుని నరోత్తం జోషిని. నేను మీ నాన్న ఫ్యాక్టరీకి ఎలా మేనేజర్గా మారొచ్చానో అలాగే ఇక్కడికి రాగలను. అప్పుడే నా కోటిస్తావు కదా. అందుకే చెప్తున్నాను, నోరు మూసుకొని పని చేయి. ఈ కోట్ తీసేయి. నేను నా పని చేసుకోవడానికి వెళ్ళిపోతాను. భీమ్రావ్, కోట్ తీసేసి త్వరగా పనిచేయడానికి రా. ఇది నువ్వే నిర్ణయించుకోవాలి. కోట్ కావాలా లేక పనా? కోట్ తీసేయి. తీసేయి కోట్. ఏమైంది రామ్జీ? కూర్చో కూర్చో, మెల్లగా, జాగ్రత్తగా, మెల్లగా కూర్చో. ఏమైంది రామ్జీ? నీకు జ్వరం తగ్గలేదు, ఇంకా పెరిగిపోయింది. ఇలా ఇంత జ్వరం పెట్టుకుని నువ్వు చెరువులోకి దిగావంటే నీ ఆరోగ్యం ఇంకా చెడిపోతుంది. ఓ పంచే, నువ్వు ఇక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకో. నేను నీటిలోకి దిగి చేపలు పడతాను. పురంజన్, పని చేయడానికే వచ్చాను, పనే చేస్తాను. కానీ రామ్జీ, నీ ఆరోగ్యం బాలేదు కదా. పద. రామ్జీ, ఈ రోజు నుంచి నువ్వు దీన్ని వేసుకొని కాలేజ్కి వెళ్ళాలి. కానీ ఈ కోట్, ఇది మన నాన్న కోట్. కోట్ వేసుకుంటే నీలో పొగరు పెరిగిపోయింది కదూ. ఇదే పొగరుతో రేపు నువ్వు బ్యారిస్టర్ కోట్ కూడా వేసుకుంటావని అనుకుంటున్నావు కదూ. నీకున్న ఈ పొగరు నేను అణిచివేస్తాను భీమరావు. నీకు ఎలాంటి పరిస్థితి తీసుకొస్తానంటే నువ్వు నీ కోట్ తీసేసి నా కాళ్ళ దగ్గర పడేస్తావు. నీ కోట్ని నా బోట్లతో నలిపేస్తాను.
నాతోనే పెట్టుకోవాలనుకుంటున్నావు కదూ? నీ స్తోమత ఏంటో తెలిసింది కదా. లక్ష్మి, పుష్ప పుట్టినరోజు వంకతోనైనా సరేనమ్మా, కొంచెం సంతోషంగా ఉండమ్మా. భీమ్ ఇంకా రమ ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయారు. నవ్వు. ఇక చాలా ఆపేయండి, ఆపేయండి. వంట తయారైంది, రండి. పుష్ప వాళ్ళమ్మ తొందరగా రా, వడ్డించుదాం. రా పులియా. చూడండి, ఎంత సంతోషంగా ఉంది కదా. మిగతా వాళ్ళలాగే భీమ్ పనిచేసి తిరిగొచ్చాడు. ఇక తన భార్య రమ తన బాగోగులు చూస్తోంది. అలాగే రోజంతా ఏం జరిగిందో అడుగుతోంది. నాకేమనిపిస్తుందంటే ఇక ఇదే విధంగా మున్ముందు రమ ఇంకా భీమ్ జీవితాలు కొనసాగుతూ ఉండాలి అని. అవును హితేష్ అన్నా, ఈ రోజు మొదటిసారి ఏమనిపిస్తుందంటే భీమ్రావ్ పూర్తిగా ఒక బాధ్యత గల వ్యక్తి అయిపోయాడని. చాలా బాగుంది. రామ్జీ అన్న, పురంజన్ అన్న, చేపలు పట్టేస్తున్నారా? వాసన గుమ్మగుమ్మలాడుతుంది. సరే, స్నానం చేసి తొందరగా బట్టలు మార్చుకొని రండి. తొందరగా మనందరం పుష్ప పుట్టినరోజు జరుపుకుందాం. అవును, వంట కూడా మొత్తం సిద్ధంగా ఉంది. మనందరం కలిసి తిందాం. త్వరగా రండి. రామ్జీ, ఏంటి ఏమైంది? రామ్జీ, రామ్జీ ఏమైంది? రామ్జీ, ఏమైంది? రామ్జీ ఏమైంది? రామ్జీ, నాన్న, నాన్న ఏమైంది మీకు? చాలా చాలా తలనొప్పిగా ఉంది. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. వద్దు, నా ఇంట్లోంచి ఎవరో ఒకరు వెళ్తారు. నువ్విప్పుడు నీ ఇల్లు మార్చుకున్నావు కదా. కానీ నాన్న, నీకు వినిపించలేదా? నువ్వు తన కళ్ళెదురుగా ఉంటే ఆయన ఆందోళన పడుతున్నారు. అంతా నీ కారణంగానే జరిగింది. ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపో. నాన్న, నేను తీసుకొస్తాను. త్వరగా వెళ్ళు, వెళ్ళు. నాన్న మీరు వెళ్ళు. భీమరావు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తుండేవాడు కదా. ఈరోజు నేను వాడికి వాడి స్తోమత ఏంటో చూపించాను. బాబా, ఎప్పుడైతే భీమరావు వాడి కోటు విప్పేసి నాకు ఇచ్చాడో
అప్పుడు ఆ కోట్ని నేను నా కాళ్ళతో నలిపేశాను. నాకెలా అనిపించిందంటే ఆ భీమరావు ఆత్మాభిమానాన్ని నలిపేసినట్లు అనిపించింది. బాబాయ్, భీమరావు ఇంక వాడిలాంటి వాళ్ళ స్థానం మన కాళ్ళ కిందనే ఉంటుంది, అలాగే ఎప్పటికీ అక్కడే ఉంటుంది. ఇక ఈ రోజు నుంచి ఈ విషయాన్ని వాడు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాడు. బాబాయ్, ఈ రోజే నేను గెలిచాను. ఇక భీమరావు పూర్తిగా శాశ్వతంగా ఓడిపోయాడు. శభాష్, బాగుంది. ఇవాల్టి ఈ గుణపాఠం ఆ భీమ్కు నేర్పడం చాలా అవసరం. ఈ రోజు నేను వాళ్ళ తండ్రిని చూశాను, అక్కడ చెరువులో చేపలు పడుతున్నాడు. ఇదే వాళ్ళిద్దరికీ ఉన్న స్తోమత. ఈరోజు ఆ తండ్రి కొడుకులు ఇద్దరికీ అర్థమైపోయింది, వాళ్ళ జాతిని అలాగే స్తోమతను మర్చిపోయి ప్రయత్నం చెయ్యకూడదు అని. ఒకవేళ ప్రయత్నించినా కూడా మనం వాళ్లకు ఇలాగే బుద్ధి చెప్తూ ఉంటాం. కానీ బాబాయ్, విషయం ఇప్పుడు చెప్పడానికి వివరించడానికి దాటి బాగా ముందుకెళ్ళిపోయింది. నాకు ఎప్పుడు సంతృప్తిగా ఉంటుందంటే ఎప్పుడైతే భీమరావు అలాగే వాడి తండ్రి ఇద్దరు నాశనం అయిపోయినప్పుడు. అసలు నన్ను అడిగితే ఇద్దరు చావడమే మంచిది. అప్పుడు అందరికీ విముక్తి కలుగుతుంది. అయినా నువ్వు వాళ్లకు ఎలాంటి గతి పట్టించావో నరోత్తం, దాంతో కేవలం చివరి క్షణాలు మిగిలిపోయాయంతే. చూడండి, ఒక డాక్టర్ అయినందుకు నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఈయన జబ్బు కొంచెం గంభీరమైంది. ఈయన విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా నయమవుతుంది. అలాగే దాంతోపాటు ఎలాంటి విషయం గురించి ఆందోళన పడకూడదు. ఇది చాలా ముఖ్యం. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం, అది మీరందరూ గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. వీలైనంతగా ఈయన్ని ఎక్కువగా సంతోషపెట్టండి. నేను కొన్ని మాత్రలు రాసిస్తాను, మాత్రలు వేయండి. అలాగే ఈయన్ని విశ్రాంతి తీసుకునివ్వండి. ఇదిగోండి. నేను వెళ్తాను. ఈయన్ని జాగ్రత్తగా చూసుకోండి మీరంతా. ధన్యవాదాలు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఆగండి. మిమ్మల్ని ఒక విషయం అడగాలి, అడగమంటారా? ఏంటది? మా నాన్నకి ఏమైందండి? అంటే నాన్న 2 రోజుల నుంచి చాలా ఆందోళన పడుతూ ఉన్నారు, అందుకే అంటారా? చూడు, 1-2 రోజుల ఆందోళన వల్ల జబ్బు పెరిగిపోవచ్చు, అలా అని మనం నమ్మచ్చు. కానీ ఆయన ఆరోగ్యం మాత్రం చాలా రోజుల నుంచి మెల్లమెల్లగా చెడిపోతుంది. 2 రోజుల్లోనే ఆరోగ్యం ఎంతగా చెడిపోలేదు. నా మాట విను. నువ్వు మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో. అలాగే వీలైనంతగా ఆయనకు ఆందోళన కలిగించొద్దు. ధన్యవాదాలు డాక్టర్ గారు. మీరు మిమ్మల్ని నిందించుకోకండి. భీమాబాయ్, భీమాబాయ్, ఏమైంది? భీమరావు అంబేద్కర్ ఇలా ఏడుస్తుంటే అంత బాగుండవు. అలాగేనమ్మా, నేను ఏడవను, కానీ నన్ను వదిలేసి వెళ్ళొద్దు.
ఏమైంది మీకు? ఏమైంది? ఏమైంది? ఉన్నట్టుండి ఎందుకు ఇలా అయిపోయారు? ఏమైంది? అమ్మా ఏమండి? అమ్మా